పరుగులు ఎత్తిస్తున్నాడు. ఎన్నిక లేని పిలిచినాడు, ఏ యోగ్యత లేని పిలిచినాడు దేవుడు. ఈరోజు ఆయన తోటలో ఒక పెద్ద పాలేరుగా వాడుకుంటున్నాడు. నేను ఒక పాలేరుగా మా ఇంటి తోటలో, నేను పెద్ద సేవకుడు నేను చెప్పను, ఆయన తోటలో ఒక పాలేరుని మాత్రమే. బోధకుడు ఒక చిన్న బోధకుడు ఎట్లుంటాడు, అక్కడి నుంచి కొంచెం అభిషేకం వచ్చాక, అంగీ ఇచ్చాక ఇంకో పనివాడు, అభిషేకం వచ్చాక ఇంకో పనివాడు, అన్ని విషయాలు అయిపోయినాక నా కేటగిరీ పిలిచి దేనిది చేరుమణి గారు పిలిచినటువంటి నా స్థాయి పెడుతుందంటే 66 కోట్లకు అధికారిగా చేశాడు. స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో ఒకవేళ నాకేమి లేకపోవచ్చు, ఈ లోకంలో ఒకవేళ ఏ స్థితి నాకు లేకపోవచ్చు, కానీ దేవుడు బిడ్డలారా లోకపు స్థితి కొరకు కాదు ఇక్కడికి వచ్చింది. అనేకులు క్రీస్తు చేత నడిపించబడాలా, అనేకులు క్రీస్తు రక్తంలో కడగబడి ఆయన కుమారులుగా మార్చబడాలా. అప్పుడు మహిమగల రాజు నిన్ను ఎన్నుకుంటాడో. ఈ రాత్రి నువ్వు పడిపోయావా, చెదిరిపోయావా, చితికిపోయినా నీ బ్రతుకు దేవుడు బిడ్డలారా దిగులు పడుతున్నావా? నిన్ను పిలుస్తున్నాడు దేవుడు. నీ కొరకు ఇంటి ద్వారాలు ఇప్పుడు తెరిచేవంటే నానా తండ్రి తన కుమార్తెతో మాట్లాడినట్టుగా నీ కొరకు సర్వశక్తి గల దేవుడు నిన్ను ప్రేమించడానికి సిద్ధ మనస్సు కనుగొన్నాడు. అందుకు దేవుడు బిడ్డ వాకి నాలుగో మాట చెప్పుకున్నాం కదా. నాలుగేంటది? నాలుగో మాట అండి, కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచుచున్నాను. ఎలా ఉంచాడంటే నాలుగో మాట, నీకు ఏమిచ్చాడు ఇప్పుడు దేవుడు? ప్రేమించాడు, నీకు ఏమిచ్చాడు? క్షమించాడు, కనికరించాడు, కృప చూపాడు, నీ దోషాలు తీసివేశాడు, నీ పాపాలు కడిగివేశాడు. తిరిగి ఇప్పుడు నీ పైన దేవుడు ఏం చూపాడు? కరుణ గల దేవుడు స్తుతి కలుగును గాక. కరుణా కటాక్షములు నీ మీద ఉంచి నీకు కిరీటముగా ధరింపు చేశాడు. ఆ కిరీటమే నేను ఒక కిరీటమైన దేవుని కృపను బట్టి వెలిగించాడా. చీకటి బ్రతుకుల నుంచి వెలుపలకు తీసుకొచ్చాడు దేవుని బిడ్డలారా. ఎన్నికలేని మనల్ని పిలిచి ఈ రోజు వరకు నేను వచ్చినందుకు తెలుసా నీ మీద ప్రేమ ఉంది. ఇప్పటి వరకు నేను ఎందుకు నిలబెట్టుకుని తెలుసా? నేను బాగు చేయడానికి. అందుకు ఈయన 56వ కీర్తన 12వ వచనం చదువుకుందాం. దేవా మరణములో నుండి ప్రాణమును అమ్మా నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధి సంచరించినట్లు అమ్మా జారి పడకుండా నువ్వు నా పాదములను స్తుతి కలుగును గాక. ఇప్పుడు దేవుడు నిన్ను స్థిరపరచబోతున్నాడా? దేవుని యొక్క వెలుగు చేత నింపబోతున్నాడు. ఎప్పుడో తెలుసా? మళ్ళీ పాయింట్లోకి వస్తున్నా. ఎప్పుడు? క్షమించు ప్రభు అని నువ్వు అడిగినప్పుడు. పశ్చాత్తాప హృదయంలో మనవాళ్ళు ప్రార్థన చేస్తుంటారు. మధ్యలో కాస్త అలిసిపోయేస్తారు. పొలానికి వెళ్ళో, పట్టణానికి వెళ్ళో, ఆఫీస్కి వెళ్ళో, మంచం మీద కూర్చొని ఆయన బాగా అలిసిపోయేస్తున్నా అన్ని నువ్వే చూసుకో అంటే చింగడి చెప్తున్నా అన్ని నువ్వే చూసుకోకపోవా ఇస్తో సరికి చింగడికి వచ్చారు కామన్ అయిపోతుంది. అయిపోయింది నీ ప్రార్థన. భారం లేదు, బాధ్యత లేదు, పట్టుదల లేదు, పశ్చాత్తాపం లేదు, క్షమించే మనసు లేదు, క్షమించమని అడిగే బుద్ధి లేదు. కాబట్టి దేవుని బిడ్డ ఇలాగడిగితే కాదు, సొగసైన కిరీటముగా నేను చేసుకునేది ఎలాగో తెలుసా? నీలో ఆ పశ్చాత్తాప ప్రార్థన నిలబడ్డ రోజున ఈ లెంట్ కాలంలో మరొక గడువు నీకు ఎందుకు ఇచ్చారో తెలుసా? 26 సంవత్సరపు లెంట్ కాలపు దినాన్ని నీకు ఎందుకు ఇచ్చారో తెలుసా? నిన్ను నువ్వు సరి చేసుకోవడానికి, నేను బాగు చేసుకోవడానికే తప్ప టైం పాస్ కొరకు కూర్చొని వెళ్ళిపోవడానికి కదా. దేవా మరొక కూటమి ఎప్పుడు నాకు ఇస్తావో అని నీలో ఆత్మ రగులుతుండాలా. అప్పుడు పరిశుద్ధాత్మ నీలో ఆనందగానంతో గంతులేస్తుంటాడు. స్తుతి కలుగును గాక. అందుకు దేవుని బిడ్డలారా 5వ మాటలోకి వచ్చాడు. మేలుతో నీ హృదయమును తృప్తి పరచుచున్నాడు. ఏం చేసింది దేవుడు? మేలుతో ఉంటండి. ఎన్ని మేలు చేస్తుంటాడు నీ జీవితంలో? ఒకసారి చెప్పండి, ఎన్ని మేలు చేస్తుంటాడు? అమ్మా ఎన్నెన్నో చూద్దాం. మీకు ఇచ్చినటువంటి పాటల బుక్లో ఉంది కూడా ఈ పాట నేను రాసి, ఈ పాట దానికి సాదృశ్యంగా మనం పాడుకోవచ్చు. 82వ పాట చూడు. ఏ మేలు చేశాడో చెప్పుకుందాం. ఎన్నెన్నో మేలులు చేశావే నా యేసయ్యా. ఎన్ని మేలు తెలుసా? ఈనాటి కూటమిలో కూర్చుండి పెట్టడమే నీకు గొప్ప మేలు. నీకంటే గనులు గొప్పవారు, అందగాళ్ళు, ఆటగాళ్ళు, నాట్యగాళ్ళు, పాటగాళ్ళు, విద్యావేత్తలు, ఉద్యోగస్తులు, ఆస్తి పరులు ఈరోజు చూసే భాగ్యం వరకు లేదా? నీలో ఏ యోగ్యత లేకపోయినా, ఏ మంచితనం లేకపోయినా, ఏ విధమైన దురాత్మ, ఏ విధమైన దుష్టత్వము, ఏ విధమైన పాపం నీలో చోటు చేసుకున్నా కూడా దేవుడు నిన్ను ప్రేమించి ఇక్కడ
అందుకు దేవుడు నీ పట్ల మేలు చేసేలా కీడు చేసి ఇప్పుడు చెప్ప మేలా కీడా మేలా కీడా చెప్పా మేలు చేశాడని చెప్ప నీ పక్క కోసం కోసం ఇప్పుడు చెప్పిగా ఇప్పుడు దానికి చెప్పిన చెప్పరా పేరుగా ఇప్పుడు చెప్పక్క దేవుడు నాకు మేలు చేశాడని చెప్పు 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 ఎందుకు ఎందుకు చెప్పమంటే ఈ మాట్లాడే తొలి పళ్ళు ఒక అనండి నా మేట కళ్ళు మూసుకున్నామంటే నేను ధ్యానంలో ఉన్నాను ఎక్కడ ఉందంట ధ్యానంలో ఉందంట ధ్యానంలో ఉంటే ఉండవు కానీ అయ్యగారు ఏం చెప్పారు చెప్పండి నాకెప్పుడు చెప్పడానికి అయ్యగారు చెప్పుకుంటాను ఎవరు చెప్తారట పాస్టర్ గారు చెప్తారట అందుకని దేవుడు బిడ్డ చూడు ఎన్నెన్నో మేలు చేశావే నా యేసయ్యా అందరూ చప్పుడు కట్టు ఎన్నెన్నో మేలు చేశావే నా యేసయ్యా నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము ఆరాధన
ప్రార్థించే ఆత్మ నీలో రగులుతుండాలా. అందుకని దేవాతి దేవుడు